హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీక్ డిసెంబర్ 22 లోపు అప్కమింగ్ ఓటీటీ మూవీస్ అలాగే ప్రజెంట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న మూవీస్ లిస్ట్ ఏంటి అన్నది మనమైతే తెలుసుకుందాం. దగ్గర 15 నుండి 18 మూవీస్ అయితే స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉన్నాయి. మరి ఆ మూవీస్ ఏంటి అన్నది వీలైతే ఈ వీడియో చివరికి చూడడానికి అయితే ట్రై చేయండి. ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీరు తెలుసుకుంటారు. అలాగే ఇప్పుడు స్ట్రీమింగ్ అవుతున్న మూవీస్ మీరు చూడాలి అని అనుకుంటే లింక్ అంటే టెలిగ్రామ్ లింక్ అయితే ఇస్తాను. ఆ లింక్ ఓపెన్ చేసి మీకు నచ్చిన మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి. అలాగే వెబ్సైట్ లింక్ కూడా ఇస్తాను ఫ్రెండ్స్. అందులో అప్కమింగ్ మూవీస్ లిస్ట్ ఏంటి అన్నది చాలా క్లియర్గా రాసి అయితే ఉంటుంది. అది చదివి కూడా మీరైతే ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే మనం వెళ్ళిపోదాం. నంబర్ 1, షణ్ముఖ్ జశ్వంత్ గారు లేటెస్ట్గా నటించిన వెబ్ సిరీస్ అయిన లీలా వినోదం. ఈ వెబ్ సిరీస్ డైరెక్ట్గా ఈటీవీలో డిసెంబర్ 19కి స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ చూస్తుంటే భయ్య లవ్ బర్డ్స్కి అలాగే మిడిల్ క్లాస్ వారికి కనెక్ట్ అయ్యేలాగైతే అనిపించింది. అంతేకాకుండా చాలా కామెడీ అయితే ఉండబోతుందని కూడా చెప్పారు. సో ఏది ఏమైనా డిసెంబర్ 19కి ఈ వెబ్ సిరీస్ చూడడానికి అయితే ట్రై చేయండి. కాకపోతే ఎన్ని ఎపిసోడ్స్ వస్తాయి అన్నది మెన్షన్ అయితే చేయలేదు. ఎన్ని ఎపిసోడ్స్ వచ్చినా కూడా వీలైతే చూడడానికి అయితే ట్రై చేయండి. డిసెంబర్ 19కి ఈటీవీలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నంబర్ 2, తెలుగు మూవీ అయిన జీబ్రా. ఈ మూవీ నవంబర్ 22న థియేటర్లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే డిసెంబర్ 20న ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. ఈ మూవీ థియేటర్లో బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది కాబట్టి ఓటీటీలో మాత్రం మిస్ అవ్వకుండా డిసెంబర్ 20న ఆహా ఓటీటీలో చూడడానికి అయితే ట్రై చేయండి. సత్యదేవ్ గారి క్యారెక్టర్ ఈ మూవీలో నెక్స్ట్ లెవెల్ ఉందని ఒక టాక్ అయితే వచ్చింది. ఫ్రీగా ఉంటే కనుక ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి. ఆహా ఓటీటీలో డిసెంబర్ 20కి స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. నంబర్ 3, రజనీకాంత్ గారి మూవీ అయిన లాల్ సలాం. ఈ మూవీ ఫిబ్రవరిలో 4 లాంగ్వేజ్లో థియేటర్లో రిలీజ్ అవడం అయితే జరిగింది. కాకపోతే ప్రతి ఒక్క లాంగ్వేజ్లో యావరేజ్ టాక్ అయితే తెచ్చుకుంది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే డిసెంబర్ 16 అంటే నిన్నటి నుంచి హెచ్డి ప్రింట్ అయితే లీక్ అవడం అయితే జరిగింది. అన్అఫీషియల్గా చూసుకుంటే ఇప్పుడైతే ఫ్రీ వెబ్సైట్లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. చూడాలి అని అనుకుంటే ఒకసారి వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి. హెచ్డి ప్రింట్ అయితే అంటే లీక్ అయితే అవ్వడం జరిగింది కాబట్టి త్వరలోనే అంటే నాకు తెలిసి ఈ వీక్లోనే సోనీ లివ్లో లేకపోతే సన్నెక్స్ట్లో ఈ మూవీ అయితే స్ట్రీమింగ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది తెలుగు ఆడియోలో. నంబర్ 4, తమిళ్ మూవీ అయిన సర్గా వాసల్. ఈ మూవీ నవంబర్ 29న ఓన్లీ తమిళ్ లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే డిసెంబర్ 27 అంటే నెక్స్ట్ వీక్ అయితే నెట్ఫ్లిక్స్లో 5 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. ఈ మూవీ థ్రిల్లర్, క్రైమ్ అండ్ అడ్వెంచర్. తమిళ్ లాంగ్వేజ్లో బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది కాబట్టి తెలుగు ఆడియన్స్ కూడా నచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాకపోతే ఈ వీక్ అయితే కాదు, నెక్స్ట్ వీక్ అయితే నెట్ఫ్లిక్స్లో తెలుగు ఆడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నంబర్ 5, కొరియన్ వెబ్ సిరీస్ అయిన లవ్లీ ఇన్నఫ్ టు లవ్. కాకపోతే ఈ వెబ్ సిరీస్ ఇప్పటిది కాదు భయ్య, 2020లో ఓన్లీ కొరియన్ లాంగ్వేజ్లో మాత్రమే స్ట్రీమింగ్ అవుతూ ఉండేది. మరలా దీనికి తెలుగు ఆడియోని యాడ్ చేసి ప్లేఫ్లిక్స్లో డిసెంబర్ 20 నుంచి స్ట్రీమింగ్ చేయడానికి రెడీగా అయితే ఉన్నారు. టోటల్గా చూసుకుంటే 3 లాంగ్వేజ్ స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. టోటల్గా ఈ వెబ్ సిరీస్లో 20 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ వచ్చేసి 1 అవర్ మధ్యలో యావరేజ్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. ఎక్కువగా కొరియన్ వెబ్ సిరీస్ ఇష్టపడే వారు ఎవరైనా ఉంటే డిసెంబర్ 20కి ఈ వెబ్ సిరీస్ చూడడానికి అయితే ట్రై చేయండి. తెలుగు ఆడియోలో అవైలబుల్గా ఉంటుంది. నంబర్ 6, హాలీవుడ్ మూవీ అయిన ది సీక్రెట్ ఆఫ్ డంబుల్ డోర్. ఈ మూవీ 2022లో ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే భయ్య ప్రైమ్ వీడియోలో రెంటెడ్కి స్ట్రీమింగ్ అయితే అవుతుంది. రెంటెడ్కి స్ట్రీమింగ్ అవుతుంది కాబట్టి ఎవరు చూసుండక పోవచ్చు. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే డిసెంబర్ 20న జియో సినిమాల్లో 4 లాంగ్వేజ్తో మరలా స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. ఈ మూవీ థ్రిల్లర్, క్రైమ్ అండ్ అడ్వెంచర్. హాలీవుడ్లో బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది కాబట్టి తెలుగు ఆడియన్స్ ఒకసారి చూడడానికి అయితే ట్రై చేయండి. డిసెంబర్ 20కి జియో సినిమాలో తెలుగు ఆడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నెంబర్ 7, హాలీవుడ్ మూవీ అయిన 3 మ్యాన్ అండ్ ఏ గోస్ట్. కానీ ఈ మూవీ ఇప్పటిది కాదు భయ్య, 2022లో ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ అయ్యి ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే డిసెంబర్ 20న వ్రోట్ యాప్లో 4 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. ఈ మూవీ కామెడీ అండ్ హారర్.
కామెడీ అండ్ హారర్ మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే ఈ మూవీ డిసెంబర్ 20న వ్రో ట్యాప్లో చూసేయచ్చు. వ్రో ట్యాప్లో అకౌంట్ లేకపోతే కనుక ఫ్రీ వెబ్సైట్లో కూడా స్ట్రీమింగ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. తెలుగు ఆడియోలో కూడా అవైలబుల్గా అయితే ఉంటుంది. డిసెంబర్ 20కి ఈ మూవీ ఒకసారి చూడడానికి అయితే ట్రై చేయండి. ఫ్రీ వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటే కనుక ఒకసారి చూడడానికి అయితే ట్రై చేయండి. నంబర్ 8 హాలీవుడ్ మూవీ అయిన ది రూమ్. ఈ మూవీ ఇప్పటిది కాదు భయ్య, 2022లో ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ అయ్యి ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే ల్యాండ్స్ గేట్ ప్లే ఓటీటీలో డిసెంబర్ 20కి 4 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. అందులో తెలుగు వాడియో కూడా ఒకటి. ఈ మూవీ థ్రిల్లర్ అండ్ క్రైమ్ మూవీస్ చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. స్పెషల్గా అంటే మాత్రం హాలీవుడ్ నుంచి వచ్చిన మూవీస్ మాత్రం చాలా ఇష్టపడి చూస్తూ ఉంటారు. సో వీలైతే కనుక డిసెంబర్ 20కి ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి. లయన్స్ గేట్ ప్లే ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది తెలుగు ఆడియోలో. అందులో లేకపోతే కనుక ఫ్రీ వెబ్సైట్లో అయినా అవైలబుల్గా ఉంటుంది. ఒకసారి చూడడానికి అయితే ట్రై చేయండి. డిసెంబర్ 20కి తెలుగు ఆడియోలో స్ట్రీమింగ్ అయితే అవ్వబోతూ ఉంది. నంబర్ 9 హాలీవుడ్ మూవీ అయిన బాయ్ కిల్స్ వరల్డ్. ఈ మూవీ 2023లో ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే డిసెంబర్ 20కి ల్యాండ్స్ గేట్ ప్లే ఓటీటీలో 4 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అవడానికి రెడీగా అయితే ఉంది. అందులో తెలుగు వాడియో కూడా ఒకటి. ఈ మూవీ థ్రిల్లర్, క్రైమ్ అండ్ అడ్వెంచర్ హాలీవుడ్లో బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది కాబట్టి తెలుగు ఆడియన్స్కి కూడా నచ్చేలాగైతే ఉంటుంది. సో వీలైతే కనుక డిసెంబర్ 20కి ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి. థ్రిల్లర్ అండ్ క్రైమ్ పరంగా ప్రతి ఒక్కరికైతే నచ్చే అవకాశం అయితే ఉంటుంది. నంబర్ 10 హిందీ వెబ్ సిరీస్ అయిన మిస్ మ్యాచ్ సీజన్ 3. ఈ వెబ్ సిరీస్ ఇప్పుడు చూసుకుంటే కనుక నెట్ఫ్లిక్స్లో 4 లాంగ్వేజ్లో స్ట్రీమింగ్ అవుతుంది. అందులో తెలుగు వాడియో కూడా ఒకటి. ఈ వెబ్ సిరీస్ థ్రిల్లర్ అండ్ క్రైమ్. ఈ వెబ్ సిరీస్లో టోటల్గా 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ వచ్చేసి 40 మినిట్స్ మధ్యలో యావరేజ్ డ్యూరేషన్ అయితే ఉంది. సీజన్ 1, సీజన్ 2 బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది కాబట్టి సీజన్ 3 అయితే కంటిన్యూ అవుతుంది. సో చూడాలి అనుకుంటే ఒకసారి వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. సీజన్ 3 చూసుకుంటే కనుక నెట్ఫ్లిక్స్లో 4 లాంగ్వేజ్లో స్ట్రీమింగ్ అవుతుంది. అందులో తెలుగు వాడియో కూడా ఒకటి. నంబర్ 11 హాలీవుడ్ మూవీ అయిన ది లయన్ కింగ్. ఈ మూవీ ఇప్పటిదైతే కాదు, 2019లో ఆల్రెడీ తెలుగులో చాలామంది చూసే ఉంటారు. అలాగే థియేటర్లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ కూడా తెచ్చుకుంది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే డిస్నీ హాట్‌స్టార్లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. డిసెంబర్ 16 నుంచి అంటే నిన్నటి నుంచి స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అలాగే ఫ్రీ వెబ్సైట్లో కూడా అవైలబుల్గా ఉంది. మరి ఎప్పుడో తెలుగులో రిలీజ్ అయిన మూవీ మరలా ఎందుకని స్ట్రీమింగ్ చేస్తున్నారు అని అంటే ఇప్పుడు చూసుకుంటే భయ్యం డిసెంబర్ 20 అంటే ఎల్లుండి అయితే ముఫాసా ది లయన్ కింగ్ మూవీ థియేటర్లో రిలీజ్ అవ్వడానికి రెడీగా అయితే ఉంది. సో ఆ మూవీ మీరు చూడాలి అని అనుకుంటే మొదటిగా చూసుకుంటే కనుక ది లయన్ కింగ్ మూవీ మీరైతే చూడాలి. ఇది చూస్తే అది క్లారిటీగా అర్థమవుతుంది కాబట్టి ఇప్పుడు ఈ మూవీ అయితే స్ట్రీమింగ్ అయితే చేస్తున్నారు. సో థియేటర్కి వెళ్ళి ముఫాసా మూవీ మీరు చూడాలి అని అనుకునే ముందు మొదటిగా ది లయన్ కింగ్ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి. దాని తర్వాత థియేటర్కి వెళ్ళి ఆ మూవీ చూస్తే క్లియర్గా అర్థమైతే అవుతుంది. ఇప్పుడు చూసుకుంటే కనుక ఫ్రీ వెబ్సైట్లో కూడా అవైలబుల్గా అయితే ఉంది. ఫ్రీగా ఉంటే ఒకసారి వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి. మంచి అడ్వెంచర్ సీన్స్ అయితే ఉంటాయి. నంబర్ 12 హాలీవుడ్ మూవీ అయిన బడీస్. ఈ మూవీ ఇప్పటిది కాదు, 2022లో ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే థియేటర్లో రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే డిసెంబర్ 17 అంటే ఈ రోజు నుంచే నెట్ఫ్లిక్స్లో 4 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అవుతుంది. అందులో తెలుగు వాడియో కూడా ఒకటి. ఈ మూవీ హారర్ అండ్ కామెడీ మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉన్నా, అలాగే ఎక్కువగా హాలీవుడ్ మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే ఒకసారి ఈ మూవీ మిస్ అవ్వకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. నెట్ఫ్లిక్స్లో తెలుగు వాడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నంబర్ 13 హాలీవుడ్ మూవీ అయిన వేర్ ఈజ్ ద క్రవర్డ్ సింగ్. ఈ మూవీ 2022లో ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే డిసెంబర్ 17 అంటే ఈ రోజు నుంచే ప్రైమ్ వీడియోలో 5 లాంగ్వేజ్ స్ట్రీమింగ్ అవుతుంది. అందులో తెలుగు వాడియో కూడా ఒకటి. ఈ మూవీ థ్రిల్లర్ అండ్ క్రైమ్. హాలీవుడ్లో బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది భయ్య. 4.5 రేటింగ్ అయితే ఉంది. సో మిస్ అవ్వకుండా ఒకసారి ఈ మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి. ప్రైమ్ వీడియోలో తెలుగు ఆడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఎక్కువగా థ్రిల్లర్ అండ్ క్రైమ్ మూవీ చూసే వారికి మాత్రం ఈ మూవీ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందని కూడా ఒక మాట చెప్పచ్చు. నంబర్ 14 కొరియన్ వెబ్ సిరీస్ అయిన హైడ్ జెకిల్ మీ. కాకపోతే ఈ వెబ్ సిరీస్ ఇప్పటిది కాదు భయ్య, 2015లో ఓన్లీ కొరియన్ లాంగ్వేజ్లో మాత్రమే స్ట్రీమింగ్ అయ్యి ఈ వెబ్ సిరీస్ ఇప్పుడు చూసుకుంటే డిసెంబర్ 17 అంటే ఈ రోజు నుంచే అమెజాన్ మినీ టీవీలో
4 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అవుతుంది. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. ఈ వెబ్ సిరీస్ మీరు ఫ్రీగానే చూడొచ్చు భయ్య. ఈ వెబ్ సిరీస్లో టోటల్గా 20 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ వచ్చేసి 1 అవర్ మధ్యలో యావరేజ్ డ్యూరేషన్ అయితే ఉంది. సో ఎక్కువగా కొరియన్ వెబ్ సిరీస్ ఇష్టపడుతూ ఉంటారు తెలుగు ఆడియన్స్. సో ఒకసారి వెళ్ళి చూడాలనుకుంటే వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి. అమెజాన్ మినీ టీవీలో ఫ్రీగానే తెలుగు ఆడియో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. నంబర్ 15 కొరియన్ మూవీ అయిన వెరీ ఆర్డినరీ కపుల్. కాకపోతే ఈ మూవీ ఇప్పటిది కాదు భయ్య, 2013లో ఓన్లీ కొరియన్ లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ అయ్యి ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే December 17 అంటే ఈ రోజు నుంచే అమెజాన్ మినీ టీవీలో 4 లాంగ్వేజ్తో స్ట్రీమింగ్ అవుతుంది. అందులో తెలుగు ఆడియో కూడా ఒకటి. ఎక్కువగా కొరియన్ మూవీస్ ఇష్టపడేవారు అలాగే లవ్ అండ్ రొమాంటిక్ మూవీస్ ఇష్టపడేవారు ఎవరైనా ఉంటే అమెజాన్ మినీ టీవీలో ఈ మూవీ మీరు ఫ్రీగానే తెలుగు ఆడియోలో చూడొచ్చు. ఫ్రీగా ఉంటే గనక ఈ మూవీ ఒకసారి చూడడానికి అయితే ట్రై చేయండి. అమెజాన్ మినీ టీవీలో ఫ్రీగానే తెలుగు ఆడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఓకే ఫ్రెండ్, చూశారు కదా ప్రజెంట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న మూవీస్ అలాగే అప్కమింగ్ ఓటీటీ మూవీస్ లిస్ట్. ఇంకిలాగే ప్రతి వీక్ అప్కమింగ్ ఓటీటీ మూవీస్ అలాగే ప్రజెంట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న మూవీస్ లిస్ట్ ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే గంట సింబల్ని యాక్టివేట్ అయితే చేసుకోండి. అలాగే ఈ మూవీకి సంబంధించిన ప్రతి ఒక్క మూవీ లింక్ అయితే కింద లింక్ అయితే ఇస్తాను, అంటే టెలిగ్రామ్ లింక్. ఆ లింక్ ఓపెన్ చేసి మీకు నచ్చిన మూవీ చూడడానికి అయితే ట్రై చేయండి. మరొక అప్కమింగ్ ఓటీటీ లిస్ట్ మూవీ వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.